ఇక్కడ జరుగుతున్న ప్రెస్ మీట్కి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ ప్రజల ఆశీస్సులతో ప్రజా అభిమానంతో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం కిందట ప్రజాభిమానంతో ప్రజా ఆశీస్సులతో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకు పోయి ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలను మేము నెరవేరుస్తాం, మాకు ఓటేయండి అని చెప్పి 175కు గాను 164 సీట్లు విజయ దుందుమి మోగించి ఈరోజు 100 రోజుల సందర్భంగా ప్రభుత్వానికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా 100 రోజులు పూర్తి సందర్భంగా ఈ ప్రభుత్వం సాధించిన విజయాలు, ఈ ప్రభుత్వం ప్రజల మీద చూపిస్తున్న ఆసక్తి, ఆప్యాయత, ప్రజల కోసం పడుతున్న తపనను పత్రికాముఖంగా అందరికీ తెలియజేయాలనే ఒక ఆశతో, ఆకాంక్షతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున సూపర్ 6 అనే ఒక ప్రోగ్రామ్ని ఎంచుకొని ప్రజల ముందుకు పోయారు. ఆయన ఇచ్చిన వాగ్దానాలలో సూపర్ 6 ఒక్క ప్రోగ్రాం మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సూపర్ 6తో పాటు ఉచిత ఇసుక ఇవ్వడం, అట్లాగే పోలవరం డ్యామ్ను టయానికి కట్టడం, తర్వాత మద్యం పాలసీలో ఏదైతే లోపాలు ఉన్నాయో వేలాది కోట్ల రూపాయలు ఏ ప్రభుత్వం అయితే దోచిందో దాన్ని ఆపడం, అట్లాగే అమరావతి రాజధానిని మళ్ళా పునర్నిర్మించడం, రోజు పట్టిన వ్యవస్థల్ని బాగు చేయడం, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్తో చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందుకు వెళ్ళారు. చాలామంది వైసీపీ నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు 100 రోజులైంది, ఎక్కడ కూడా సూపర్ 6 పథకాలు అమలు కావట్లేదని. నేను ఒకటే చెప్తున్నా, సూపర్ 6లో 6 పథకాలు ఉన్నాయి. 6 పేర్లతో ఇదొక మొత్తం ప్రోగ్రాం. దానిలో మహాలక్ష్మి అనే ప్రోగ్రాంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా సంతకం పెట్టిన ప్రోగ్రాంలో మహాలక్ష్మి ఉంది. ఆ 4 సంతకాల్లో ఒకటి మహాలక్ష్మి. దాంట్లో 3000 నుంచి 4000 రూపాయల వరకు అవ్వాతాతలకు పెన్షన్ పెంచుతూ పెట్టిన మొట్టమొదటి సంతకం. ఇది సూపర్ 6లో భాగం కాదా? రెండవది, యువతకు 20 లక్షల ఉద్యోగాలని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాల్లో భాగంగా మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన మెగా డిఎస్సీ మీద సంతకం చేశారు. 16,000 నుంచి 20,000 టీచర్ పోస్టులు, ఒక్క టీచర్ పోస్టులే. మీరు ఆలోచించండి, ఎన్నో రంగాల్లో పోస్టులు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం పోస్టులు, ప్రభుత్వ ఉద్యోగాలు వివిధ డిపార్ట్మెంట్లో కొన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిగా మెగా డిఎస్సీని ఈరోజు ప్రారంభించారు. ఈ మెగా డిఎస్సీలో 16,000 పోస్టులు వచ్చే 4-5 నెలల్లో దానికి ఉన్న ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. దానికి రకరకాల ఎగ్జామినేషన్స్ ఉంటాయి, ఇంటర్వ్యూలు ఉంటాయి, అవన్నీ కంప్లీట్ అయ్యి ఆ జాబ్స్ వస్తాయి. అట్లాగే ఇంకా రకరకాల డిపార్ట్మెంట్స్లో కూడా వివిధ రకాల పోస్టులు వస్తాయి. దాంతోపాటు ప్రైవేట్ రంగం కూడా మీరు ఒక్కసారి చూడండి. నిన్న మధ్యాహ్నము తిరుపతి ఎయిర్పోర్ట్లో నారా లోకేష్ గారు ఎల్ఎన్టీ ప్రతినిధులతో, ల్యాంకో ప్రతినిధులతో, ఇట్లా చాలా కంపెనీలతో నిన్న సమావేశమయ్యారు. నిన్న సాయంత్రం 4 గంటలప్పుడు తిరుపతి ఎయిర్పోర్ట్లోనే సమావేశమయ్యారు. ఎందుకు? మన రాష్ట్రానికి ఇతోధికంగా పరిశ్రమలు రావాలని, ఇతోధికంగా ఇండస్ట్రీస్ రావాలా, సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, హార్డ్వేర్ రంగంలో కావచ్చు, లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కావచ్చు, ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చి ఇప్పుడున్న యువతకు ఉపాధి కల్పించాలి. 20 లక్షల ఉద్యోగాలంటే ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంలో కావచ్చు,
ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్లో వచ్చే ఉద్యోగాలు కావచ్చు, మొత్తం కలిపి 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడం. ఇది రెండవ సూపర్ 6. ఇట్లాగా తర్వాత ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. అది కూడా ఈరోజు కమిటీ వేశారు. ఆ కమిటీ వివిధ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందనేది వాళ్ళు చూస్తూ గమనిస్తూ ఉన్నారు. ఒక రిపోర్ట్ తయారు చేసి మన ముఖ్యమంత్రి గారికి అందించే పనిలో ఉన్నారు. దానికి కొంత టైం పడుతుంది. అట్లాగే ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, తర్వాత రైతుకు ప్రతి ఏటా 20,000 రూపాయల సాయం కావచ్చు, ఇవన్నీ కూడా వివిధ దశల్లో చర్చల్లో ఉన్నాయి. ఇప్పటికైంది 100 రోజులే, ఇంకా 4 సంవత్సరాల 9 నెలలు ఉంది. నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు వైసీపీ నాయకులను, జగన్మోహన్ రెడ్డి గారిని, ఏపా జగన్మోహన్ రెడ్డి నన్ను చెప్పి ఏమీ చేయట్లేదు అని మీ ఆశలోనే మాట్లాడుతున్నాం. మేము కూడా మీరు కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకానికే నవరత్నాలన్నీ ఇచ్చేశారు ప్రజలకి. మీరు నవరత్నాలని బాకా బజాయించారు. 2 సంవత్సరాలు తిరిగారు ప్రజల్లో నవరత్నాలని చెప్పి. అన్ని నవరత్నాలని ఒకే ఒక సంతకంతో మొట్టమొదటి రోజున ముఖ్యమంత్రి అయిన రోజునే మీరు ప్రారంభించారా? ఏం బా జగన్ రెడ్డి ఆన్సర్ చెప్పు బా. మా కడపోడివే, కడపోలు మాట చెప్తే తప్పను. నువ్వు కడపడవే కదా, నువ్వంటే చేసావా? అని పెళ్లి చేసుకోగానే బిడ్డలు పడతారా? నేను ఓపెన్గా అడుగుతున్నా. నేనేమి వేరే రకంగా మాట్లాడతా. పెళ్లి చేసుకోగానే బిడ్డలు పడతారా? పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్త కలిసి కాపురం చేయాలా? దానికి నవమాసాలు ఆ తల్లి బిడ్డను మోయాలా, కనాలి? మేము ఎన్నో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నో ప్రోగ్రామ్స్ తీసుకొచ్చింది. ఇంకా మాట్లాడుతున్నారు ఉచిత ఇసుక. మీరు 1000 కోట్ల రూపాయలు దోచేసిన ఇసుకలో ఈరోజు ఫ్రీగా శాండ్ ప్రజలకు అందిస్తున్నాం. ఏదైతే నిర్వహణ ఖర్చులు అయితే ఉన్నాయో ప్రభుత్వానికి కానీ లేదంటే కాంట్రాక్టర్ కానీ, ఆ నిర్వహణ ఖర్చులు మాత్రమే తీసుకొని ₹1 కూడా గవర్నమెంట్ తీసుకోకుండా ఈరోజు శాండ్ని మేము ఉచితంగా ప్రజలకు అందిస్తున్నాం. మీరేం చేశారు? తమిళనాడులోని ఒక కాంట్రాక్టర్ దగ్గర టెండర్ వేయించి సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు దోచేసి, గవర్నమెంట్కి 1000 కోట్ల రూపాయలు, మీకేమో 10,000 కోట్ల రూపాయలు. ఇదంతా దోచేసి మొన్న ఎలక్షన్లో ఓటుకు 3,000 పంచిన మాట వాస్తవం కాదా? ఈ 3 నెలల్లోనే ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించాం. అట్లాగే మద్యం షాపులు, దారుణమైన బ్రాండ్స్ని, జే బ్రాండ్స్ని కొన్ని మీరే కనుక్కొని ఆ బ్రాండ్స్ అన్నింటినీ ప్రజల మీదకి వదిలి ప్రజల మాన ప్రాణాలతో మీరు చెలగాటమాడి 5 సంవత్సరాల్లో మీరు 1,00,000 కోట్లు దొబ్బేస్తే, ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మద్యం షాపుల మీద కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఆ కొత్త విధానం తీసుకోవడానికి, ఆ విధి విధానాలు రూపొందించడానికి కొంత టైం అవసరం ఎవరికైనా. అది 2 నెలలు 3 నెలలు టైం పడుతుంది. దానికి ఎంత ఉలుకు, దానికి ఎందుకంత ఉపలాటం? ఇంకా మీరు చూడండి, రాజధాని లేకుండా 5 సంవత్సరాల కథలు చెప్పి విశాఖ రాజధాని అన్నారు, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నారు, కర్నూలు న్యాయ రాజధాని అన్నారు. ఎక్కడైనా ఏమైనా చేశారా? ఒక బిల్డింగ్ కట్టారా? నేను జూలై కల్లా విశాఖపట్నం వెళ్తా, నేను సెప్టెంబర్ కల్లా విశాఖపట్నం వెళ్తా, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని 5-6 సార్లు పోస్ట్పోన్ చేసే మాట వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కసారి మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. విశాఖ రాజధాని అని చెప్పి 5-6 సార్లు మీ ప్రోగ్రాంలు పెట్టుకొని నేను జూలైలో వెళ్తా, ఆగస్టులో వెళ్తా, సెప్టెంబర్లో వెళ్తా అని చెప్పి ప్రజల మోసం చేసే మాట వాస్తవం కదా? ఎందుకు వెళ్ళలేదు మీరు విశాఖపట్నానికి? ఎందుకు విజయవాడలో ఉన్నారు? కేవలం గూటకు వాగ్దానాలే మీరు ప్రజలకు ఇచ్చారు ఆ రోజు. మేమేం చేశాం ఈరోజు? మేము ముందు నుంచి చెప్తున్నాం, మాకు అమరావతి రాజధాని. అమరావతి రాజధాని ఎందుకుంది? అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో రాష్ట్రానికి మధ్యలో అందరికీ అందుబాటులో ఉన్న ప్రాంతం కాబట్టి ఆ రోజు రాజధానిని అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు. ఈరోజు కూడా మేము అదే పరిస్థితి ముందుకెళ్తున్నాం. ఈరోజు ఒక్కసారి చూడండి, మొన్న సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు సెంట్రల్ బడ్జెట్లో అమరావతికి ఫండ్గా ఇచ్చారు. ఈరోజు పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. అట్లాగే పోలవరాన్ని మీ మాదిరిగా రివర్స్ టెండరింగ్ అని ఇంకోటని కథలు చెప్పి మేము మీ అనుయాయులకు మాత్రమే మేము వర్కులు కట్టబెట్టలా. మీరేం చేశారు? ఆ రోజు నవయుగాకున్న వర్కులు తీసుకొచ్చి మళ్ళా మెగా కట్టబెట్టారు. దాంట్లో 7% 10% డబ్బులు మేము తీసుకునే మాట వాస్తవం.
కానీ మేమేం చేసాం ఈరోజు అదే మెగా కన్స్ట్రక్షన్ ఏదైతే వర్క్ చేస్తుందో అదే మెగాకు అన్ని వర్కులు అతనికే ఇచ్చి సైమల్టేనియస్గా ప్యారలల్గా అన్ని వర్కులు కూడా స్పిల్వే కావచ్చు, డయాఫ్రామ్ వాల్ కావచ్చు, మొత్తం అన్నీ కూడా ఆయనే కట్టమని చెప్పి ఈరోజు 12,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ పనులు ముందుకు ఉరికిస్తున్న మాట వాస్తవం కాదా? ఇవన్నీ మన సాధించిన విజయాలు కదా? 100 రోజుల్లో ఈ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలు ఇవి కావా? అట్లాగే ఒకప్పుడు మీరు ఉద్యోగస్తులు నెలల జీతాలు 1వ తేదీ ఇచ్చారా? 10వ తేదీనో, 15వ తేదీనో, 20వ తేదీనో ఎవరు ఇష్టం వాళ్ళది బిక్కుమని ఎదురు చూసేవాళ్ళు ఉద్యోగస్తులంతా. జీతం ఎప్పుడు వస్తుందా, మేము ఎప్పుడు మాకున్న ఇన్స్టాల్మెంట్స్ లోన్స్ పెట్టుకోవాలని. ఈరోజు అలా ఉందా పరిస్థితి? ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి నెల 1వ తేదీన ఈరోజు జీతాలు ఉద్యోగస్తులు పడుతున్నాయి. అట్లాగే పెన్షన్లు కూడా ఒకే రోజు పడుతున్నాయి 1వ తేదీని. 1వ తేదీ హాలిడే అయితే 31వ తేదీనే ముందు నెల 31వ తేదీనే పంపిణీ చేస్తున్నాం. అట్లాగే బిల్లులు కాంట్రాక్టర్లకి 1,90,000 కోట్ల రూపాయల బిల్లులు మీరు వాదిన మాట వాస్తవం కాదా? 5 సంవత్సరాల్లో ఎంతమంది కాంట్రాక్ట్ నాశనం అయిపోయారు, ఎంతమంది కాంట్రాక్ట్ ఆత్మహత్య చేసుకున్నారు? మీరు ఇచ్చిన నోటిఫికేషన్స్కి టెండర్లు వేస్తే మీ టెండర్ల ప్రకారము ఎవరైతే తక్కువ రేటుకు కోట్ చేస్తారో వాళ్ళకి మీరు వర్క్స్ ఇస్తే, ఈ ప్రభుత్వాన్ని నమ్మి వాళ్ళు వర్క్స్ చేస్తే బిల్లులు పెడితే 5 సంవత్సరాల నుంచి ఆపి అలా ఆపిన డబ్బే 1,90,000 కోట్ల రూపాయలు. ₹1 మీరు కాంట్రాక్టులకు ఇచ్చారా? అందుకనే మీరు ఘోరాధిఘోరంగా 11 సీట్లు పరిమితం అయ్యారు. ఒక వర్గం వారు కాదు, సమాజంలోని అన్ని వర్గాల వారు మిమ్మల్ని దెబ్బేస్తేనే, మిమ్మల్ని నెత్తిన మొటికాయ కొడితేనే, మిమ్మల్ని విసిరి పారేస్తేనే మీరు 11 సీట్లకు వచ్చారు. అది గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు, అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, ప్రతి వర్గం వారిని ఆదుకోవడానికి ట్రై చేస్తుంది. మీరు ఒక సూపర్ 6 ఎక్కడా లేని సూపర్ 7 ఆడతారు. మేము ఎప్పుడు సూపర్ 7 చెప్పలా, సూపర్ 6 చెప్పాం. మీరు ఒక్క సూపర్ 6 కాదు మాట్లాడాల్సింది. ఇంకా చాలా విషయాల్లో మేము చాలా పురోగతి సాధించాం, చాలా ముందుకెళ్ళాం. ఆ పనుల గురించి మాట్లాడండి. మీరు ఒకప్పుడు మీరు వెనుకబడిన జిల్లాలకు 50 కోట్ల రూపాయలు కూడా మీరు గ్రాంట్ తయారైపోయారు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఈ రోజు మేము 250 కోట్ల రూపాయలు ఒక వెనుకబడిన జిల్లాకు గ్రాంట్గా తీసుకొస్తున్నాం. ఆ జిల్లాల్లో, ఆ రాయలసీమ జిల్లాల్లో ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో వాటి మీద ఆల్రెడీ ఒక ప్రాసెస్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం వర్క్స్ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. త్వరలో టెండర్ కూడా పిలుస్తాం. ఇవన్నీ కూడా కొంత టైం పడుతుంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం, ప్రభుత్వం దగ్గర ఎంత డబ్బు ఉంది, ఏ మార్గాల ద్వారా ఎంత డబ్బు తెచ్చుకోవాలా, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎంత సాయం అడగాలా, ఇవన్నీ ఆలోచించడానికి, దాని మీద చర్చ జరగడానికి కొంత టైం అవసరం. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే మేధావుల్లో ఒకరు. రాజకీయ మేధావే కాదు ఆయన, ఆర్థిక మేధావి కూడా. అలాంటి వ్యక్తే టకాముకులయ్యే పరిస్థితి మీ దెబ్బకు. ఏమంటే అంత అన్యాయంగా రాష్ట్రాన్ని అదొకటి పని చేశారు. ఎక్కడా ₹1 డబ్బు లేదు. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి పెట్టారు. 13 లక్షల కోట్ల రూపాయలు మీ వల్ల అప్పులు అయ్యాయి. కొత్తగా అప్పులు ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు? ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, ఎంత మేము రిక్వెస్ట్ చేయాలా? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆలోచించి ఇంతవరకు తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కావచ్చు, రాజంపేట ప్రజలకు కావచ్చు, ఒకటే చెప్పదలుచుకున్నాం, సూపర్ 6 పథకాలన్నీ త్వరలో అమలవుతాయి. ఇప్పటికే కొన్ని అమలవుతున్నాయి, కొన్ని చర్చల దశల్లో ఉన్నాయి. అన్నీ కూడా అమలు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క పథకాన్ని పక్కన పెట్టరు. రెండో విషయం, ఈ సూపర్ 6 మాత్రమే కాదు, రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించడానికి ఆయన ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, మద్యం షాపులు కావచ్చు, ఇసుక కావచ్చు, మొత్తం అన్ని ఎక్కడెక్కడైతే తప్పులు జరిగాయో, ఏ వ్యవస్థలు అయితే బూజు పట్టించారో ఆ వ్యవస్థల బూజును దులిపి ప్రజలకు న్యాయం చేసే విధంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు, ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఎటకారాలు వద్దు జగన్మోహన్ రెడ్డి. ఏంపా జగన్మోహన్ రెడ్డి, నువ్వు మాట ఎటకారాలకు మేము 100 సార్లు సమాధానం చెప్పగలం. ఆ ఎటకారాలు వద్దు. మేమంట, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంట ఇవన్నీ ప్రజల్లో అమలు చేయలేకంట డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందంట. అంటే మీరు చేయని తప్పుల్ని మేము ఎత్తి చూపిస్తే డైవర్షన్ పాలిటిక్స్. కోట్ల మంది హిందువులు ఈ దేశంలో ఉన్నారు.
రమారమి 100 కోట్ల మంది హిందువులు ఉన్న ఈ భారతదేశంలో అతి పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లడ్డు ప్రసాదం విషయంలో మీరు ఇంత అన్యాయంగా అధర్మంగా ప్రవర్తించడం న్యాయమా? మీరు అంటున్నారే మేము చాలా క్వాలిటీగా NABL సర్టిఫికేషన్ అంటారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడికి కనీసం NABL చదవడం చేత కాదు. నేషనల్ అక్రిడిటేషన్ నన్ను చెప్పమంటారా? నేను రాష్ట్ర అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీకి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీ. దానికి ఎందుకు 40 సార్లు చదివేది? మనకేమన్నా స్కూల్ ఉందా? ఒక 5 సంవత్సరాల ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడివి వీడు పోతే పోనీలే వాడు పోతే పోనీలే నేనుంటే ప్రజలు ఓట్లేస్తారని చెప్పుకునే గర్విష్టివి NABL అనే దాన్ని కరెక్ట్గా చదవలేవు నువ్వు. నీకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి? నేను చెప్తున్నా విను. జగన్మోహన్ గారు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీ, అది దాని అర్థం. వివరించబట్టే వివరిస్తాం. చదువుకోండి ముఖ్యమంత్రి ఎవరు చదువుకోండి బాగా. రెండవది ఆయన అంటాడు ఏ నాయకులు పోతారు మా పార్టీ నుంచి ఎవరు సీనియర్లు అంట. బాలినేని శ్రీనివాసుడి దగ్గర నువ్వు చేసిన గుడిగా మామూలు గుడిగా అది నీ పార్టీ పెట్టేప్పటి నుంచి రాజశేఖర్ కొడుకు అని చెప్పి బంధువు అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంతగానో నీకు సేవ చేశాడు. నీ పార్టీ కోసం నీ కోసం ఎన్నో త్యాగాలు చేశారు వాళ్ళ కుటుంబం అంతా. ఈరోజు ఎగతాళిగా మాట్లాడటం. నేను వైసీపీ నాయకులకు ఒకటే విన్నవిస్తున్నా, ఒక్కసారి దయించి ఆలోచించండి. నాయకులు అంటే ఎంత చులకన భావమో జగన్మోహన్ గారు ఒకసారి మీరు ఆయన మాటలు చూస్తే అర్థమవుతుంది. నేను కావాలంటే మీకు చూపించగలను ఆయన మాటలు కొన్ని. ఆయన దృష్టిలో సీనియర్ నాయకులు కానీ లేరు పార్టీలో. ఉండేది ఆయన ఒకటే. ఆయనే నేరుగా ప్రజలతో మాట్లాడే పద్ధతిలో అతని ప్రవర్తన ఉంది ఈరోజు. అంటే నాయకులకు ఏమాత్రం వాల్యూ లేదు. అందుకనే ఏ నాయకుడిని 5 సంవత్సరాలు జగన్మోహన్ పట్టుకున్న పాపానే పోలా. అసలు ఎమ్మెల్యేలకే ఇంటర్వ్యూలు లేవు, ఇంకా నాయకులు ఏం పట్టుకుంటాడు? అందుకనే ఆ పార్టీలో సభ్యత కార్యక్రమాలు లేవు, క్యాడర్ లేదు, కార్యకర్తలకు పదవులు లేవు. అదొక పార్టీనే కాదు, అంత దారుణంగా పార్టీని నడుపుతూ నువ్వు ఒక్కడే మొనార్కులాగా విజయవాడలో కూర్చొని మాట్లాడుతూ పార్టీలో ఉన్న నాయకుల్ని ఇంత హేళన చేస్తూ అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నావు. అందుకనే వాలంటీర్లు పెట్టి పార్టీ నాయకుడికి వాల్యూ లేకుండా వాలంటీర్లు దాని ప్రతి విషయాన్ని జరిపించావు కాబట్టి ఆ నాయకులు వేసిన దెబ్బకు నువ్వు 11 సెంట్లకు వచ్చావు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నాయకులు లేని పార్టీనే కాదు. ప్రజలు నీ పక్షాన ఉండాలన్నా, ప్రజలు నీతో నడవాలన్నా నాయకులు చాలా ముఖ్యం. నాయకులు ప్రజలకు దగ్గరికి పోయి పార్టీకి సంబంధించిన విషయాలను వాళ్ళని కన్విన్స్ చేయగలిగితేనే, నీ తరఫున వాదించగలిగితేనే నలుగురు నీ పార్టీ వైపు వస్తారు. కాబట్టి నాయకులు చాలా అవసరం. నాయకులు లేని పార్టీ ఎప్పటికీ ముందుకు వెళ్ళదని కూడా మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. అట్లాగే 2 రోజుల క్రితం రాజంపేటలో అన్నా క్యాంటీన్ విషయంలో ఒక చిన్న సమస్యను మనమందరం కూడా చూసాం. 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ కష్టపడిన చాలా మంది నాయకులు రాజంపేటలో ఉన్నారు. పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఆ పార్టీకి వెనుదన్నుగా నుంచి పార్టీ కోసం కష్టపడిన నాయకులు చాలా మంది ఉన్నారు రాజంపేటలో. వాస్తవంగా వాళ్ళ మనోభావాలని దెబ్బతిన్నాయి. జిల్లాల్లో పార్టీని మేము మేనేజ్ చేస్తాం, నియోజకవర్గంలో మేము పార్టీని మేనేజ్ చేస్తామని చెప్పుకునే నాయకులు కొంతమంది సొంత స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని బజారుకి ఎడ్చొద్దని మేము ఈ సవినయంగా మనం చేస్తున్నాం. చాలామంది నాకు చాలా ఫోన్లు చేశారు, చాలామంది బాధపడుతున్నారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. నాయకులందరం కూడా ఎవరిది తప్పు ఎవరిది గొప్ప అని జోలికి పోవద్దు. ఇప్పుడు ఇలాంటి పునరావృతం కాకుండా పబ్లిక్లో మనము చాలా జాగరూకతతో ప్రజలకు మెచ్చే విధంగా ప్రవర్తించాలి అందరూ కూడా అని ఈ సందర్భంగా అందరికీ కూడా సవినయంగా మనం చేస్తున్నాం. అందరి కార్యకర్తల తరఫున కూడా ఈ నా మనవి. నారా లోకేష్ బాబు గారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నారు. ఏదైనా ఇంటర్నల్గా సమస్యలున్నా, ఏదన్నా
నాయకుల మధ్య పొరపరచాలన్నా కూడా ఆయన అందుబాటులో ఉన్నారు కాబట్టి ఆయన దగ్గర మాట్లాడడం ఉత్తమం. ప్రజల మధ్య మనం ఏది కూడా నెగిటివ్గా పోకూడదు. దానివల్ల పార్టీకి చెడ్డపరిస్థితిని కూడా మరొక్కసారి మనవి చేస్తూ కార్యకర్తలకు అండగా ఎప్పటికీ ఉంటాం. తెలుగుదేశం పార్టీని పురోగతి వైపే మలిస్తాం తప్పితే కిందికి పోయే ప్రశ్నే ఉండదు. మీరు గమనించారు, గత వారం రోజుల్లో నందులూరు మండలంలో 2 సర్పంచ్లను ఆల్రెడీ చేర్చుకున్నాం. దాంట్లో టంగుటూరు సర్పంచ్ ముస్లిం మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన అభ్యర్థి. ఆ ఊర్లో మొన్న రాత్రి 100 కుటుంబాల దాకా వార్డు మెంబర్లతో సహా 100 కుటుంబాలు ముస్లిం కుటుంబాలు తెలుగుదేశం పార్టీ చేరినాయి. దీన్ని బట్టి ముస్లింలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఎంతో ప్రేమ కనబడుతోంది. ఒక పక్క రెడ్డ సామాజిక వర్గాన్ని, ఇంకో పక్క ముస్లిం సామాజిక వర్గాన్ని ఎక్కడైతే మనకు ఓటు తగ్గాయో తెలుగుదేశం పార్టీకి, ఆ ఓట్లు కూడా రాబట్టే పనులు మనం ఉన్నాం. ముందు వైసీపీ నాయకులే కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, రాజంపేటలో చుక్కలు చూపిస్తామని కూడా మరొక్కసారి పత్రికాముఖంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం నాయకులకి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా నాయకత్వం ముందుకు సాగుతుందని మరొక్కసారి భరోసా ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం.